హర్రీ వర్రీ కర్రీల వల్ల జబ్బులు వస్తాయండి. హర్రీ వర్రీ కర్రీల వల్ల. హర్రీ అంటే ప్రతిదానికి ఆదరబాదరగా నిర్ణయాలు తీసేసుకోవడం కావచ్చు, ఆలోచించడం కావచ్చు, కంగారు పడిపోవడం, ఆదుర్దిగా ఉండడం. వర్రీ అంటే చిన్న విషయానికి ఘోరంత దాన్ని కొండంతగా మార్చుకోవడం. మైనర్ థింగ్స్కి మేజర్గా వర్రీ అవ్వడాన్ని వర్రీ అంటారు. పదే 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 వర్రీ అవడం. హర్రీ వర్రీ కర్రీ. కడుపు ఉంది కదా అని అడ్డమైన గడ్డి డస్ట్బిన్ లాగా మార్చేస్తే జబ్బులు వస్తాయండి. హర్రీ వర్రీ కర్రీ. ఈ మూడిటి వల్ల డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారండి కంటిన్యూస్గా. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, కడుపు మంట కావచ్చు, గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, నోట్లో పుళ్ళు కావచ్చు, జుట్టు ఊడిపోవడం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. యాక్చువల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు వీటిని. కంటామినేటెడ్ డిసీజులు పూర్వకాలం వచ్చేవండి. ఆ డిసీజులు ఏంటంటే గైనేరియా అని, సిఫిలిసిస్ అని, టీబీ అని, లేదనుకుంటే వైరల్ ఫీవర్స్, ఇవన్నీ కూడా పూర్వకాలం వచ్చిందనమాట. కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవారు. గత 20 ఏళ్ళ నుంచి భారతదేశం వెలిగిపోతుందండి. జీతాలు పెరిగిపోయినాయండి. పూర్వకాలం 35 ఏళ్ళ క్రితం ప్రొఫెసర్ జీతం 5,000 6,000 ఉండేవి. కడుపులో చల్ల కదలకుండా ఉండే జీతం ఏంటంటే బ్యాంక్ మేనేజర్ జీతం 35 ఏళ్ళ క్రితం బ్యాంక్ మేనేజర్కి 6,000 నుంచి 10,000 మధ్య ఉండేది. ఈనాడు ఈవెన్ సర్వెంట్ మేట్స్ కూడా ఆ జీతానికి రావడం లేదు. అందరికీ ల్యాక్స్ ల్యాక్స్ ల్యాక్స్. శరీరం కదలడం లేదు, బుర్ర మాత్రం పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వస్తాయి. వాటినే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. లైఫ్ స్టైల్ డిజార్డర్ వర్రీ కర్రీలు వచ్చే జబ్బుల్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్. దాంట్లో ప్రధానమైన డయాబెటీసు, బీపీ, షుగరు, కడుపుల మంట, గ్యాస్ ప్రాబ్లము, నోట్లో పుళ్ళు, థైరాయిడ్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. ఎన్సీపీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్, ఎన్సీడీ. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? సైక్ సోమా డైట్ అంటాం. సైక్ అంటే మనసు, మనసుకి కొంత ఎక్సర్సైజు. సోమ అంటే శరీరం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వాకింగో లేదనుకుంటే యోగానో, మీ ఇష్టం వచ్చింది. మొక్కలకి నీళ్ళు ఇవ్వడం, కుక్కల్ని వాకింగ్ తీసుకోవడం, మెట్లు ఎక్కి దిగడం. శరీరం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తుండాలి. అది సోమ అంటే. డైట్ అంటే తినే ఫుడ్డు. మీరు ఏం తింటున్నారు అది ఇంపార్టెంట్ అండి. యద్భావం తద్భావతి. అలాగో ఎటువంటి ఫుడ్డో అటువంటి హెడ్, ఎటువంటి ఫుడ్డో అటువంటి హెడ్, ఎటువంటి ఫుడ్డో అటువంటి. దీన్ని ఏమంటారు? గట్ బ్రెయిన్ అంటారు. ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి గ్రో హెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.